హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి ఛానల్. రీసెంట్గా మనకి ఏపీపీఎస్సిలో చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. అందులో పేపర్ 1, పేపర్ 2 అనేవి మెజారిటీగా అయితే పేపర్ 1, పేపర్ 2 అని రెండు ఉంటాయి. సో ఈ పేపర్ 1లో మనకి మెయిన్గా 10 టాపిక్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ కోసం ఒకటి, జనరల్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఒకటి, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఒకటి, జియోగ్రఫీ టాపిక్స్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అలానే లాజికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అవి కొంచెం టాపిక్స్ ఉంటాయి. దాంతోపాటు లాస్ట్ మనం 10th వన్ చూస్తే డేటా ఎనాలిసిస్ అని ఒక టాపిక్ ఇచ్చారండి. ఇందులో ట్యాబులేషన్ ఆఫ్ డేటా, విజువలైజేషన్ అండ్ డేటా అనాలిసిస్ టాపిక్స్ రిలేటెడ్ టు మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, అలానే మనకి స్టాండర్డ్ డీవియేషన్ అని ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయండి. దాంతోపాటు లాస్ట్లో మనకి ఇంటర్ప్రిటేషన్ అని కూడా ఇచ్చారు. సో ఈరోజు క్లాస్లో మనం ఈ డేటా అనాలిసిస్ అనే టాపిక్ గురించి కంప్లీట్గా చూద్దామండి. ఇది ఒక రోజు క్లాస్లో అయిపోదు. డేటా అనాలిసిస్ అనేది నేను డైలీ టాపిక్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో అందుకని టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి కోసం మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో అసలు స్టాటిస్టిక్స్లో మనకి మెయిన్గా స్టాటిస్టిక్స్ అనేది మొత్తం కూడా డేటా మీద బేస్ అయ్యింది. అసలు డేటా అంటే ఏంటండి? సో data. What is data? Data means some piece of information. Some piece of information. డేటా మన దగ్గర డేటా ఉంటేనే దాని గురించి మీన్ వాల్యూ కానీ, మీడియన్ వాల్యూ కానీ, మోడ్ కానీ, ఆర్ వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఇవేవి క్యాలిక్యులేట్ చేయాలి అన్నా వీ షుడ్ హ్యావ్ సమ్ డేటా. సో డేటా మీన్స్ సమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ డేటాని తీసుకొని మనం ఆ డేటా టెండెన్సీ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, అప్వర్డ్ టెండెన్సీ ఉందా, డౌన్వర్డ్ టెండెన్సీ ఉందా, అలానే డేటా విజువలైజేషన్ అని కొన్ని ఇక్కడ మనకి డేటా విజువలైజేషన్ అని కూడా ఇచ్చారు పేపర్ 1లో. మీరు చూసినట్లయితే చూడండి, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అని ఇచ్చారు. ఈ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంటే ఏమొస్తాయండి మనకి ఇక్కడ? సో విజువల్ రిప్రజెంటేషన్ అన్నారు, డేటా విజువల్ అన్నారు అంటే బార్ గ్రాఫ్స్ వస్తాయి, అలానే హిస్టోగ్రామ్స్ వస్తాయండి, అలానే పై చార్ట్స్, డేటా విజువల్స్లో మనకి బార్, హిస్టోగ్రామ్ అండ్ పై చార్ట్స్ వస్తాయండి. దీంతోపాటు చూసినట్లయితే డేటా విజువలైజేషన్తో పాటు డేటా అనాలిసిస్ అని ఇచ్చారు. ఈ డేటా అనాలిసిస్లో మనకి వచ్చే టాపిక్స్ మీన్, మీడియన్, మోడ్ అండ్ వేరియన్స్. దీంతో పాటు ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ కొన్ని ఏం చేస్తారంటే స్టాండర్డ్ డీవియేషన్ అని, జియోమెట్రిక్ మీన్ అని, అలానే హార్మోనిక్ మీన్ అని ఇవన్నీ కూడా అడగడం జరిగిద్దండి. సో మీరు ఏ టాపిక్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డైలీ మనం అప్లోడ్ చేసే వీడియోస్ని యూట్యూబ్ ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరిగిద్దండి. సో ఆ వీడియోస్ చూస్తే మీరు కంప్లీట్గా ఈ డేటా అనాలిసిస్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే అటెంప్ట్ చేసేలాగా ఉండిద్ది. సో ఇప్పుడు డేటా అనేది ఎన్ని టైప్స్ ఉందో చూద్దాం. టైప్స్ ఆఫ్ డేటా. సో ఇందులో ఫస్ట్ we have క్వాంటిటేటివ్ డేటా ఒకటి, అలానే క్వాలిటేటివ్ డేటా ఒకటండి. క్వాంటిటేటివ్ డేటా అంటే ఏంటి, క్వాలిటేటివ్ డేటా అంటే ఏంటో చూద్దాం.
అసలు ఫస్ట్ క్వాంటిటేటివ్ డేటా అంటే మనం దేన్నైతే ఏ డేటానైతే మెజర్ చేయగలమో దాన్ని క్వాంటిటేటివ్ డేటా అంటాం. క్వాలిటేటివ్ డేటా అంటే విచ్ కెనాట్ బి మెజర్డ్. సో ఫస్ట్ క్వాలిటేటివ్ డేటా మీన్స్ విచ్ కెన్ బి మెజర్డ్. క్వాలిటేటివ్ డేటా మీన్స్ విచ్ కెనాట్ బి మెజర్డ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేమ్లోనే తెలుస్తుంది. క్వాంటిటేటివ్ డేటా, క్వాంటిటీ మీన్స్ మనం మెజర్ చేయొచ్చు. లైక్ సెంటీమీటర్స్లో కానీ, కేజెస్లో కానీ, లీటర్స్లో కానీ ఇలా ఎలా అయినా సరే మనం మెజర్ చేయగలిగితే దాన్ని క్వాంటిటేటివ్ డేటా అంటారు. అలా కాకుండా మన దగ్గర ఉన్న డేటాని మనం మెజర్ చేయలేకపోతే దాన్ని క్వాలిటేటివ్ డేటా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యూటీనే తీసుకుందామండి. బ్యూటీని మనం మెజర్ చేయలేం. ఇన్స్టెడ్ ఆఫ్ మెజరింగ్ ద బ్యూటీ వీ కెన్ గివ్ ర్యాంక్స్. సో మనం ఎక్కువ బ్యూటీ ఎవరైతే ఎక్కువ అందంగా ఉంటారో వాళ్ళకి ర్యాంక్ 1 ఇవ్వచ్చు. వాళ్ళ తర్వాత అందంగా ఉన్న వాళ్ళకి సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి సెకండ్ ర్యాంక్ ఇవ్వచ్చు. సో ఇలా మనం క్వాలిటేటివ్ డేటాకి మనం ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్వాంటిటేటివ్ డేటాకి మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే హైట్, వెయిట్, అలానే లీటర్స్ కానీ ఏమైనా ఆయిల్స్ని మెజర్ చేయాలంటే లీటర్స్లో ఇలా మెజర్ చేసుకోవచ్చు. అలానే క్వాలిటేటివ్ డేటాకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి బ్యూటీ, ఆనెస్టీ, డిజానెస్టీ ఇలా ఇవన్నీ కూడా క్వాలిటేటివ్ డేటాలోకి వస్తాయి. బ్యూటీకి మనం ర్యాంక్స్ ఇచ్చుకోవచ్చు. అలానే కావాలంటే ఆనెస్టీకి కూడా ర్యాంక్ 1, ర్యాంక్ 2, ఎక్కువ నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ మనం మెజర్ చేయలేం. సో మెజర్ చేయలేని అన్నిటిని కూడా క్వాలిటేటివ్ డేటాలోకి మనం తీసుకుంటామండి. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కలెక్షన్ ఆఫ్ డేటా. ఈ కలెక్షన్ ఆఫ్ డేటా అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ప్రైమరీ డేటా, ఇంకొకటి సెకండరీ డేటా. అసలు ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం డేటా అంటే ఏంటో చూసాం. డేటా మీన్స్ సమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత టైప్స్ ఆఫ్ డేటా చూసాం. మనకి డేటాలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్వాంటిటేటివ్ డేటా, ఇంకొకటి క్వాలిటేటివ్ డేటా. దాని తర్వాత అసలు ఆ డేటాని ఎలా కలెక్ట్ చేస్తారు, కలెక్షన్ ఆఫ్ డేటా అనేది చూద్దాం. ఈ కలెక్షన్ ఆఫ్ డేటాలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ డేటా, ఇంకొకటి సెకండరీ డేటా. ప్రైమరీ డేటా మీన్స్ మనం ఫస్ట్ టైం కలెక్ట్ చేయడం అండి. అంటే ఫస్ట్ హ్యాండ్ వాళ్ళుగా ఫస్ట్గా కలెక్ట్ చేస్తే దాన్ని ప్రైమరీ డేటా అంటాం. సో ద డేటా విచ్ ఈస్ కలెక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం బై ద ఇన్వెస్టిగేటర్. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ టైం కనుక డేటాని కలెక్ట్ చేస్తే దాన్ని ప్రైమరీ డేటా అంటారు. అలా కాకుండా ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరైనా డేటాని కలెక్ట్ చేసినట్లయితే ఆ డేటాని మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఎనాలిసిస్ పర్పస్ కోసం మనం దాన్ని కనుక ఆ డేటాని మళ్ళీ తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండరీ డేటా. సో ఈ ప్రైమరీ డేటా అంటే కలెక్టెడ్ అండ్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. సెకండరీ డేటా అంటే కలెక్టెడ్ బై 1 person అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ బై సమ్ అదర్ పర్సన్స్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ పర్పస్. సో మనకి ఈ ప్రైమరీ డేటాలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అలానే మెరిట్స్, డిమెరిట్స్ రెండు ఉన్నాయండి. ఈ ప్రైమరీ డేటాలో మనకి ప్రైమరీ డేటాలో మెరిట్స్ వచ్చేసరికి ఏదైతే మనం డేటా కలెక్ట్ చేస్తామో అది చాలా యాక్యురేట్గా ఉండిద్ది. అలానే మనకి ఏమైనా డేటా కలెక్షన్ చేసినప్పుడు మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, సో ఇప్పుడు మనం డేటా కలెక్షన్ చేస్తున్నామంటే మనం ఇన్వెస్టిగేటర్స్. సో మనకి ఇన్వెస్టిగేషన్ పర్పస్లో ఫర్దర్గా ఏమైనా డౌట్స్ వస్తాయి అనిపించినా సరే మనం ఎవరి దగ్గర నుంచి అయితే డేటా కలెక్ట్ చేస్తున్నామో వాళ్ళని అడిగి మన డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. అలానే డిమెరిట్స్కి వచ్చేసరికి మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇలా డేటా కలెక్ట్ చేయాలి అంటే ఇట్ టేక్స్ సో మచ్ టైం. సో టైం కన్జ్యూమింగ్ మెథడ్ అండి. అలానే టైం కన్జ్యూమింగ్ మెథడ్ ఈ ప్రైమరీ డేటా అనేది. అలానే ఈ ప్రైమరీ డేటాలో మనకి చాలా టైప్స్ ఉన్నాయి, సెకండరీ డేటాలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఈ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా గురించి మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామండి. నెక్స్ట్ వీడియోలో మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మనం డేటా గురించి చూసాం, అలానే టైప్స్ ఆఫ్ డేటా చూసాం. ఈ కలెక్షన్ ఆఫ్ డేటాలో ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా అనే 2 ఉంటాయి, వీటి గురించి చూసాం. ఇన్ డెప్త్ నెక్స్ట్ వీడియోలో మనం అప్డేట్ అనేది వస్తుందండి. సో ఈ వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవ్వాలంటే తప్పనిసరిగా మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.